ప్రాక్టీస్ చేస్తా ఉంటే ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకోవడం అలవాటు అవుతుంది. అవునా కదా? ఈజీగా తీసుకోగలిగితే కోపం అంటే వాడికి ప్రతిదానికి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? సాలరీ కోపం వస్తుంది, నాన్నగారి కోపం వస్తుంది, ఫ్రెండ్ కోపం వస్తుంది. కాబట్టి ఏమొస్తుంది? పాజిటివ్ సెన్స్ వస్తుంది. ఏమొస్తుంది? ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఒత్తిడి ద్వారా అనేక రకాలైనటువంటి యొక్క రుగ్మతులకి లోనవుతున్నారు అని చెప్పేసి తెలంగాణ సర్వేలో 99% ఈనాడు పేపర్ పెద్ద షాప్ అయ్యడం జరిగింది. అంటే దే ఆర్ ఆల్ ఇన్ సొసైటీ సైకోసోమాటిక్ డిసీజ్ 99%. ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఏదో బాధ. ఏం బాధ? కవి చెప్తాడు. ఏం చెప్తాడు? రేపటి గొడవేంటి? నిన్నటి మౌనమేటి భాష ఓమూగ మనస కలపులు ఎన్నెన్నో కలలుగకంత. ఎన్ని కలలు? దీంట్లో ఫస్ట్ రావాలి, ఉద్యోగం కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. కళలు మొత్తం కలరైపోతాయి, సెట్ అయిపోతాయి. ఒక ఎడిసన్ థామస్ ఆల్మోస్ట్ ఎడిసన్ 100 సార్లు ప్రయోగం చేసిన తర్వాత కరెంటు బల్బుని కనిపెట్టగలిగాడు. మనం ఒకసారి ఏదన్నా అపజయం జరిగితే ఎంత బాధపడతాం మరి. పూరిని వలని కోరికల అలని. పూరిని వల మనసు కోరుకుంటుంది. మనమే మంచివాడు కాదు, మా అమ్మ మంచిది కాదు, మా ఆయన మంచివాడు కాదు, ఈ కాలేజీ మంచివాడు కాదు, ఫ్రెండ్స్ మంచివాడు కాదు, ఈ సార్లు మంచివాడు కాదు, ఈ లోకాన్ని మంచిది కాదు. కాబట్టి సూసైడ్ చేసుకునే వాళ్ళు అంటే ఏం చేస్తుంది? పూరిని వలని కోరికల అలని నాటక రంగానివే మనస తెగిన పతంగానివే. నాటక రంగం, తెగిన పతంగం. ఏం ఆలోచిస్తుందో తెలియదు. ఎందుకు ఆలోచిస్తుంది? ఎందుకు వగచేమో, ఏమై వగచేమో, ఏమై మిగిలేమో. ఏమైందో తెలియదు. ఆలోచిస్తాము. ఉన్నది వదిలే, లేనిది కోరే.